సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ ముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. 100 రోగాలనైనా నయం చేసే గుణం ఉందని చెప్తారు ఈ ఉసిరికాయల్లో. అయితే ఎలా ప్రిపేర్ చేసానో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఉసిరికాయల్ని ముందుగా తీసుకున్న నేనైతే ఈ విధంగా వీటిని నీళ్ళలో వేసుకొని బాగా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకొని అరగంట అయితే ఆరబెట్టాను. ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్తో అయితే కొలుచుకున్నాను అన్నట్టు. ఈ కప్పుతో నల్లటి కప్పుతో 3 కప్పులు అయితే తీసుకున్నానండి. సరిపడా కారం తీసుకొని కారంకి సగం క్వాంటిటీలో ఉప్పు అయితే తీసుకున్నాను. ఒక 3 కప్పులంతా నూనె వేసేసుకొని నూనె వేగిన తర్వాత ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి అన్నట్టు ఫ్రై చేసుకోవాలండి ఇవైతే. ఇప్పుడు పెనం మీదకి 1 టీ స్పూను మెంతులు, 2 టీ స్పూన్లన్నీ ఆవాలు వేసేసుకొని మాడనివ్వకుండా దోరగా వేయించుకోవాలి. మాడితే మళ్ళీ పచ్చడి అనేది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మారిపోతుందండి, టేస్ట్ బాగోదు. ఇవి చల్లరబెట్టుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఉసిరికాయ ముక్కలు కూడా ఇక్కడ బాగా మగ్గినాయి. ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఒక 10-15 దాకా తీసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. మెంతు ఆవపొడిని కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఉసిరికాయ ముక్కలు వేసుకొని మెంతు ఆవపొడి, కారం పొడి, అలాగే ఉప్పు కూడా వేసేసుకొని ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ రేకల్ని కూడా వేసుకోవాలన్నట్టు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోనే వెండుమిరపకాయలను కూడా ఒక 2 తుంచి వేసేసుకొని 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలండి. పోపు అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఉసిరికాయ ముక్కలోకి వేసేసుకొని ఇందులోనే మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి. ఉప్పు తీసుకుని ఉంటాం కదా, అదే కప్పుతో అదే కొలతకు అన్నట్టు చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు ప్లేస్లో కావాలంటే నిమ్మరసమైన వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే మనము ఒక 3 రోజుల దాకా ఊరడానికి పెట్టుకోవాలండి. నేను ఒక రోజు తర్వాత చూపిస్తున్నా చూడండి. ఒక రోజుకి ఈ విధంగా ఊరింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ఒక సీసాలో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని నిలువ ఉంచుకోవచ్చు. అస్సలు తడి స్పూన్లు అనేవి తాకనివ్వకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకున్నామంటే ఈ సంవత్సరం పాటు పాడవ్వకుండా బాగా చక్కగా ఉంటుందన్నట్టు. వేడి వేడి అన్నంలోకి కాస్త వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ రెసిపీ గురించి మీకేమనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.